వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజత. నేను మహేష్. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. మహిళా సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి సీతక్క. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి. ఖానాపూర్ పాత బస్టాండ్ వద్ద సిపిఎం నిరసన. విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సస్పెండ్ చేయాలి. నిజాం కళాశాలలో బీఆర్ఎస్ విద్యార్థుల ఆందోళన. మిలియన్ మార్క్స్ స్ఫూర్తితో డబుల్ బెడ్రూమ్ల కొరకు పోరాటం చేస్తాం. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సమావేశమైన డబుల్ బెడ్రూమ్ బాధితులు. మహిళా సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క అన్నారు. రేవంత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ క్వారీ మైదానంలో 40 కోట్లతో చేపట్టబోయే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మాణానికి మంత్రి ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మంగళవారం శంకుస్థాపన చేశారు. మంత్రి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర నిధులతో తెలంగాణ వ్యాప్తంగా 16 వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు మంజూరు కాగా హైదరాబాద్ జిల్లాకు 4 భవనాలు కేటాయించామన్నారు. ప్రాంత వడ్డేరులో నివాసం కోల్పోయారని ఎమ్మెల్యే మంత్రి దృష్టి తేగా 2 పడకల గదులు ఇల్లు కేటాయిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. అమ్మా ఎక్కలు వచ్చేసి इंद्राभाम लक्ष्मी ईशानां सूर्याभां श्रीमेश्वरीं चन्द्रसूर्यादिगर्भाभां श्रीमहालक्ष्मीपास्पस्तदेवताः धनमग्रधनं धायधनं सूर्योधनं वचुः धनमेन्द्रो बृहस्पतस्य देवता धनमस्सोमनं भैया ఈరోజు చాలా సంతోషం. రాష్ట్రంలో గాని రాష్ట్ర రాజధానిలో గాని పెద్ద ఎత్తున చదువుకొని ఉద్యోగాలకు వచ్చేటువంటి యువతులు మరి అకామిడేషన్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒంటరిగా ఉండడానికి కూడా చాలా కష్టము. సౌకర్యాలు కానీ సేఫ్టీ కానీ సెక్యూరిటీ కానీ అవన్నీ ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో మరి ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మాణం కోసం ఇక్కడ మన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్ డివిజన్ లో రహమత్ నగర్ డివిజన్ లో 40 కోట్ల రూపాయలతోటి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మాణం కోసం శంకుస్థాపన కోసం రావడం జరిగింది. ఇక్కడ మహిళా పోర్టల్ కూడా ఆల్రెడీ ప్రారంభించడం. హైదరాబాద్ కు వచ్చేటువంటి అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళాలి, ఏంది ఏది మన హాస్టల్ అని కూడా కన్ఫ్యూజ్ అయ్యి ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకనే మహిళా వసతి పోర్టల్ ను కూడా ప్రారంభించడం. మహిళా వసతి అని పోర్టల్ కొట్టి చూస్తే వాళ్ళకు మన గవర్నమెంట్ నుంచి ఉండేటువంటి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ అన్ని కూడా తెలుస్తాయి. ఇప్పుడు మొట్టమొదటిసారి 200 కోట్లతోటి రాష్ట్రంలో అనేక జిల్లాల్లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మిస్తాను. దాంట్లో భాగంగానే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్ లో ఒక్కొక్క హాస్టల్ 500 మంది ఉండేటువంటి వసతి 1000 మందికి ఒకే దగ్గర నిర్మాణం చేస్తాను. ఇంత మంచి స్థలం దొరకడం మాకు ఇవ్వడం మాకు చాలా సంతోషం. సోదరుడు ఎమ్మెల్యే ఇక్కడ నవీన్ యాదవ్ గారు, కార్పొరేటర్ పిఎన్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అన్ని రకాలుగా స్థలాన్ని పరిశీలించి మాకు అందించడం జరిగింది. ఇది రేపటి మన మహిళల భవిష్యత్ కోసం, భద్రత కోసం, ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఎక్కడెక్కడో ఇబ్బంది పడకుండా గవర్నమెంటే సాక్షాత్తు వాళ్లకు
వసతి గృహాన్ని నిర్మించడం కోసం ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. పెంచిన సిలిండర్ గ్యాస్ ధరలను తగ్గించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఖానాపూర్ పాత బస్టాండ్ వద్ద గ్యాస్ సిలిండర్లతో నిరసన తెలిపారు. సిపిఐఎం నాయకులు దుర్గం నూతన్ కుమార్, జిల్లా కమిటీ సభ్యులు నాగిలి నర్సయ్య మాట్లాడుతూ అమెరికా ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై యుద్ధం చేయడానికి సిపిఐఎం తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ప్రజల ప్రాణాలను బలిగొంటున్న యుద్ధాలను వెంటనే ఆపాలని, అమెరికన్ సామ్రాజ్యవాదానికి భారతదేశం మద్దతు ఇవ్వకూడదని అన్నారు. అమెరికా సామ్రాజ్యవాదులు ఇజ్రాయెల్ కలుపుకొని వాళ్ళ ఇరాన్ పై యుద్ధం చేస్తున్నది. ఈ యుద్ధం వల్ల ఇప్పటికీ అనేక మంది పసిపిల్లలు, స్కూల్ పోయే పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ చనిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ యుద్ధాన్ని వెంటనే ఆపాలని చెప్పి భారత ప్రభుత్వం జోక్యం చేసుకొని అమెరికాకు తొత్తుగా మారకుండా అమెరికా శాంతిగా కొనసాగే విధంగా ఇవాళ యుద్ధాన్ని ఆపాలని చెప్పి సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ యుద్ధాల వల్లనే ఇవాళ గ్యాస్ సిలిండర్ ధరను నరేంద్ర మోడీ సర్కార్ 60 రూపాయలకు పెంచడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ దేశంలో, ప్రపంచంలో యుద్ధానికి వ్యతిరేకంగా భారతదేశం పోరాటం చేయాలని చెప్పి, ఏదైతే అమెరికా సామ్రాజ్యవాదానికి తొత్తుగా మారకూడదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన విద్యా కమిషన్ నివేదికపై నిజాం కళాశాల బీఆర్ఎస్ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నివేదిక పేద విద్యార్థులకు, ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా ఉందని, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉందని వారు మండిపడ్డారు. గురుకులాలు ఫీజు రీయింబర్స్మెంట్ పై నివేదికలోని ప్రతిపాదనలు నిరసిస్తూ నిరసనలు చేపట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ తీసేయాలని రేవంత్ సర్కార్ కి విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి నివేదిక సిఫార్సుల అందజేతపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. खबरदार आकुनूरी मुरली खबरदार 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 कांग्रेस कद्दुल्लारा खबरदार खबरदार ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, విద్యార్థులతో జలకాటమా ఖబర్దార్ ఖబర్దార్ విద్యార్థులతో జలకాటమా ఖబర్దార్ సిగ్గు 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 చాతకాని ప్రభుత్వమా ఖబర్దార్ ఖబర్దార్ ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. సస్పెండ్ చేయాలి ఆకునూరి మురళిని వెంటనే సస్పెండ్ చేయాలి, సస్పెండ్ చేయాలి. ఖబర్దార్ కాంగ్రెస్ గూండాలారా ఖబర్దార్ ఖబర్దార్. శాఖ మంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి. ఫస్ట్ విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా, సస్పెండ్ చేయాలి ఆకునూరి మురళి గారిని వెంటనే, సస్పెండ్ చేయాలి ఆకునూరి మురళి గారిని వెంటనే. సిందరెడ్డి బీఆర్ఎస్సీ ఉపాధ్యక్షుల్ని నిన్న చూసుకున్నట్టయితే ఆకునూరి మురళి మన విద్యా కమిషన్ చైర్మన్ అయినటువంటి ఆకునూరి మురళి గారు ఒక విద్యా కమిషన్ నుంచి ఒక రిపోర్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. అందులో ఏముందంటే ఫీజు రియంబర్స్మెంట్ అనేది తీసేయాలనేసి ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ తీసేస్తే ఈ బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఎట్లా బతకాలయ్యా? మీరు ఉన్నదే ఫీజు రియంబర్స్మెంట్ మనకి ఒక హక్కు కాబట్టి దాన్ని మీరు మన విద్యార్థి లోకానికి అందరికీ అందజేయాలనేసి కోరుకోవాలి. కానీ మీరు ఇలాంటి మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ తీయాలనే ఆలోచన కమిటీ ఆధ్వర్యంలో ఇంకా భారీ సంఖ్యలో ర్యాలీలు, ధర్నాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాము. మీరే ఆకునూరి మురళి గారిని వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతున్నాము. నేను పోలే ప్రవీణ్ యాదవ్, బీఆర్ఎస్వి నిజాం కళాశాల అధ్యక్షులు. మొన్న చూసుకున్నట్లయితే విద్యా కమిషన్ రిపోర్ట్ ఏదైతే మన గత ప్రభుత్వంలో మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయానంలో ఆకునూరి మురళికి ఒక చైర్మన్ పదవి రాకుంటే ఆయన ఒక ముసుగులో అప్పుడు నాటి ప్రభుత్వాన్ని ఎంతగానో విమర్శించి ప్రభుత్వంపై లేనిపోని అబండాలు అన్నీ సృష్టించి
నాటి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసిన ఆకునూరి మురళి నేడు ఒక విద్యా కమిషన్ రిపోర్ట్ అనేది ఒకటి తీసుకొచ్చిండు. ఫీజు రియంబర్స్మెంట్ అంట తీసేయాలంట, టీచర్ల జీతాలంట కట్ చేయాలంట. ఇదే మన సమంజసమేనా? యావత్ తెలంగాణ ప్రజానికం మీద ఒప్పుకుంటుందా? విద్యార్థులకు ఇచ్చే మా బడుగు బలహీన వర్గాల బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల బిడ్డలు ఈరోజు నిజాం కళాశాల కావచ్చు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం గిడ చదువుకునే విద్యార్థులకు ఆ స్కాలర్షిప్ తోటి బతికే విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వకూడదంట. ఈ ఆకునూరి మురళి ఈయన వ్యాఖ్యలను ఈరోజు బీఆర్ఎస్ నిజాం కళాశాల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలలో 1000కి పైగా నిర్మించిన మా గురుకులాలను ఫుడ్ పాయిజన్ అవుతుంటే అప్పుడు లేని ఈ విద్యా కమిషన్ ఈరోజు రోజుకు ఈ విద్యా కమిషన్ అంటూ ముందుకు చేస్తూ ఉంది. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ అంటూ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో డబుల్ బెడ్రూమ్ బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమావేశమయ్యారు. ఈ సందర్భంలో అర్హులైన పేదలకు వెంటనే ఇల్లు కేటాయించాలని, పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కొరకు దరఖాస్తు చేసుకున్న బాధితులు ఇల్లు కేటాయించడంలో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి అప్పట్లో రోజు కలెక్టర్ గారు మాట ఇచ్చిండ్రు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాటన్నిటిని దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడ్డారు. గత 7 సంవత్సరాలుగా వీళ్ళు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, అదేవిధంగా ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎమ్మెల్యే గారి మీద నమ్మకంతో తమకు డబుల్ బెడ్రూమ్లు వస్తాయని చెప్పి 2 ఏళ్లకెళ్ళి వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇలా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు. తీరా ఇప్పుడు చూస్తే చాలామందికి డబుల్ బెడ్రూమ్లో మంజూరు చేసినట్లు, పట్టా సర్టిఫికెట్ ఇస్తున్నట్టు పత్రికలలో వార్తలు వస్తున్నాయి. గత బీఆర్ఎస్ మాదిరిగానే వీళ్ళు కూడా డబుల్ బెడ్రూమ్లు అమ్ముకొని పేదలకు అన్యాయం చేస్తే మాత్రము మిలియన్ మార్చ్ స్ఫూర్తితోటి మేము పోరాటం చేయాల్సి వస్తుందని చెప్పి, అయితే ఎమ్మెల్యే మీద మాకు ఇప్పటికీ విశ్వాసం ఉంది. ఇక్కడ అవినీతి జరగదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. అవినీతి జరిగితే మాత్రము, న్యాయంగా వీళ్ళకి ఇవ్వాల్సిన డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకుంటే మాత్రము మేము పోరాటాలకు సిద్ధపడతాము. దయచేసి స్థానిక ఎమ్మెల్యే గారు దీన్ని గమనించాలని చెప్పి, వీళ్ళకి సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈరోజు ఉదయం నుండి ఎమ్మెల్యే గారు వస్తారని చెప్పి డబుల్ బెడ్రూమ్ బాధితులందరూ కూడా ఇక్కడ పడిగాపులు కాసిండ్రు. మధ్యాహ్నం 2:30-3 అవుతుంది, ఇప్పటికీ తాను రాలేదు. తాను ఎప్పుడు వచ్చినా అందరం కూడా ఆయనను కలిసి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేయడం కొరకు ఈరోజు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పెళ్లి 11వ ప్యాకేజ్ రంగనాయక సాగర్ ద్వారా కెనాల్ నిర్మాణ పనులకు 3 కోట్ల నిధులు కేటాయించి పనులు చేపట్టకపోవడం పట్ల రైతులు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎడ్డబైన గోపి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలంలో సుమారు 15 గ్రామాలకు నీరందించే కెనాల్ నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం గాని, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ గాని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ కెనాల్ నిర్మాణం ద్వారా 10,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. దీనిపై కేటీఆర్ కూడా మౌనం వహించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు తంగలపల్లి మండలంలో ఇక్కడ 11th ప్యాకేజ్ కింద రంగనాయక సాగర్ నుండి
11th ప్యాకేజ్ కింద పెద్దలింగాపూర్ నుండి LM6 LM4 కింద సిరిసిల్లాలోని తంగలపల్లి మండలంలో సుమారు 12 నుండి 15 గ్రామాలకు సుమారు 9,500 నుండి 10,000 ఎకరాలకు నీరిచ్చే కెనాల్ ఏదైతుందో దీన్ని నిర్మించాలని చెప్పి గత ఏడాది కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్దలింగాపూర్లో ఒక నెల రోజులు ధర్నా చేయడం జరిగింది. మరి ఆ రోజు గౌరవ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారితో ఎస్సీ గారికి మాట్లాడిపిస్తే, ప్రభుత్వానికి మాట్లాడిపిస్తే అప్పటి మానకొండూరు ఎమ్మెల్యే, ఇప్పటి మానకొండూరు ఎమ్మెల్యే నేను దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. 2,75,00,000 నుండి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి. మరి ఆ శాంక్షన్ అయిన రూపాయలు మొత్తం ఈ కెనాల్ కు మేము ప్రకటిస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసి అసెంబ్లీలో మాట్లాడింది. మరి ఇప్పటికీ 1 year అవుతుంది. ఇక్కడ 2 పంటలు పోయినాయి. అయినా కానీ పంటకు సాగునీరు వచ్చే పరిస్థితి లేదు. LM6 కింద LM4 కింద ఏదైతే తంగలపల్లి మండలంలోని చిన్నలింగాపూర్, నరసింహపల్లె, బాల్మాల్పల్లె, బస్వాపురం, ఆడికేలి, రామన్నపల్లె నుండి ఆ గ్రామాలకు గాను, అదే రకంగా జిల్లాల నేరెళ్ళ, అంకిరెడ్డిపల్లె, అంకుసాపూరు, దేశాయపల్లె గ్రామాలకు గాను నీరు లేకుండా ఏడుస్తున్నారు. గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న ఇప్పటి శాసనసభ్యుడు రంగనాయక సాగర్ నుండి సిద్దిపేటకు నీళ్లు తీసుకుపోయింది తప్ప ఇక్కడున్న సిరిసిల్ల నియోజకవర్గ రైతులకు ఎలాంటి న్యాయం చేసే పరిస్థితి లేదు. ఆయన అడిగితే ఆయన నువ్వేం చేసినావని అడుగుతారు కనుక ఈ రోజు సిగ్గుతోటి తలదించుకోవాల్సిన అవసరం ఉంది కనుక బీఆర్ఎస్ పార్టీలు ఎవరు పట్టించుకుంటారు రైతులను. అదే రకంగా 2.5 సంవత్సరాలైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి ఏడాది అయినా కానీ ఇంతవరకు ల్యాండ్ యాక్విజిషన్ కూడా జరుగుతలేదు. మరి ఆ 3 కోట్ల రూపాయలు దేనికి కేటాయించారు? మరి ఇక్కడ ఉన్న రైతన్నలకు ఎన్నో నీళ్ళు వస్తాయి, వాళ్ళ పంటలు సస్యశ్యామలం అయ్యేదన్నాడు, వాళ్ళకు సాగునీరు వచ్చేదన్నాడని చెప్పి తేలాల్సిన అవసరం, చెప్పాల్సిన అవసరం ఈ రోజు ప్రభుత్వానికి ఉన్నది. మరి ప్రభుత్వం చిత్తశుద్ధితో రైతుల పట్ల ఉన్నట్టయితే, గత ప్రభుత్వం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే రైతుల పట్ల చిత్తశుద్ధితో ఉన్నట్టయితే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఈ కెనాలు కాలేదు, సిద్దిపేటకు నీళ్లు ఎందుకు పోయినాయి, సిద్దిపేటలో ఉన్న శాసనసభ్యుడు అక్కడ ఉన్న చెరువులను అనుసంధానం చేసి రైతులకు నీళ్లు ఎందుకు ఇచ్చిందని చెప్పి అడుగుతున్నాం. ఈ రోజు చిత్తశుద్ధి చేయదు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకు. అదే రకంగా ఇక్కడ కాంగ్రెస్ నాయకుడు ఎవరు దిక్కులేడు. ఇక్కడ ఉన్న ప్రభుత్వ పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని భాగ్యనగరంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. హైదరాబాద్ నాంపల్లి గృహకల్పలోని TNGO భవన్ లో గెస్టెడ్ అధికారి సౌకత్, TNGO కేంద్ర సంఘం ముజీబ్ ఆధ్వర్యంలో దావత్ ఇఫ్తార్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ రెసిడెన్షియల్ చైర్మన్ మహమ్మద్ కురిషి, తెలంగాణ గెస్టెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు, TNGO కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీష్, ప్రధాన కార్యదర్శి చామ్తో పాటు ముస్లిం అధికారులు, ముస్లిం మత పెద్దలు హాజరయ్యారు. సామాన్ 1 second. సెంట్రల్ అసోసియేషన్ కి సైలెంట్ ఇవ్వబడుతుంది. మనకు సైలెంట్ నిలబడగానే మనం ఓపెన్ చేసుకుని ఫ్రూట్స్ తినేయండి. దాంతో పాటు మీకు ఈ హలీం కూడా ప్రొవైడ్ చేసిన స్టేజ్ ఉంది కదా, ఆ స్టేజ్ లో ముస్లిం సోదరులు నమోదు చేసుకుంటారు. కాబట్టి కొంచెం మారే పరిస్థితి ఎవరికి ఉండదు. కాకపోతే को आगे बढ़ाने वाला हमारी रियासत है, हमारा मुल्क है। वसल्लल्लाहु तआला अला खैर खल्क़िही मुहम्मद व अला आलिहि व अस्हाबिही अजमईन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। ना मिले अरे हट बस పెట్టు విజయమన్న ఇక్కడ సరే ఓకే हाजी
ఓకే ఓకే ఇక్కడ శ్రీకాంత్ అన్న అట్లనే ఇక్కడ రైట్ ఓకే. ఇక్కడ కూడా మొదటిసారి ఎక్స్పెరిమెంట్ గా పెట్టాం కానీ చాలా గ్రాండ్ గా కాదు, పబ్లిసిటీ అంత పెద్ద స్థాయిలో చేసుకోలేదు. ముందు క్లియర్ చేయకపోతే నెక్స్ట్ ఇయర్ పైన మంచిగా చేసుకున్నా తెలియజేసుకుంటూ అందరం కూడా ఇందులో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. భారతదేశం, అందులో తెలంగాణ, హైదరాబాద్, ఇక్కడ ఏ మతానికి, ఏ కులానికి, ఏ ప్రాంతానికి ఎవరికంటే ఎక్కువ కాదు, ఎవరికంటే తక్కువ కాదు. అందరూ సమానమే, అందరం కలిసి ఉంటాం. ఆ కొద్దిసేపు ఏదైనా తేడా ఉంటే మనం మాట్లాడే దాంట్లో ఉన్న విషయంలో ఆ నిమిషంలో 2 నిమిషాలు ఉంటుంది తప్ప అందరం ఇక్కడ గ్రామాల్లో కానీ, మండలాల్లో కానీ, జిల్లాలో కానీ, హైదరాబాద్ స్థాయిలో కానీ అంతా ఈవెన్ ప్రభుత్వంలో కూడా యాక్చువల్ గా చెప్పిన గారు నిజామాబాద్ లో ఉన్నారు. నెక్స్ట్ టైం ఏదో రకంగా గెస్ట్లు పట్టుకొని చేసుకుని ముస్లిం సోదరులకి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అంతా మనలో పార్టీ అందరికి పేరుగా తీసుకుంటూ చదువుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళా సంక్షేమానికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంది. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి సీతక్క. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి. కారాపూర్ పాత బస్టాండ్ వద్ద సిపిఎం నిరసన. విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సస్పెండ్ చేయాలి. నిజాం కళాశాలలో బీఆర్ఎస్ విద్యార్థుల ఆందోళన. మిలియన్ మార్క్స్ స్ఫూర్తితో డబుల్ బెడ్రూమ్ల కొరకు పోరాటం చేస్తాం. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సమావేశమైన డబుల్ బెడ్రూమ్ బాధితులు. మీ బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్. లక్ష్యం సమాజంతో. నమస్కారం.